అంటుంది, అబద్ధము కంటే దొంగతనమే ప్రమాదకరము. కాదమ్మా, దొంగతనం కంటే అబద్ధమే ప్రమాదకరం. నువ్వు దొంగతనం చేశావు, ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడ్డావు. ఏ వస్తువు అయితే దొంగతనం చేశావో దాన్ని తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనుకో, ఆ అబద్ధాల వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. కొంతమంది చెప్పే అబద్ధాల వల్ల కుటుంబాలు కూలిపోతాయి, ఉద్యోగాలు ఊడిపోతాయి, సాక్ష్యాలు మలినమైపోతాయి. అలా అనుబంధాలు తెగిపోయిన తర్వాత, కుటుంబాలు కూలిపోయిన తర్వాత, ఉద్యోగాలు పోయిన తర్వాత, లేనిపోని అబద్ధాల వల్ల ఒక వ్యక్తి సాక్ష్యము దెబ్బతిన్న తర్వాత నువ్వు పశ్చాత్తాపడి నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నంత మాత్రాన కూలిపోయిన కాపురం కట్టబడదమ్మా. ఊడిపోయిన ఉద్యోగం మళ్ళీ రావడం అంత సులభం కాదు తల్లి. కాబట్టి దొంగతనం కంటే అబద్ధమే బహు ప్రమాదం అని ఆ తల్లి చెప్పినప్పుడు ఆ కుమార్తె సత్యం గ్రహించింది. అనగా ఈరోజు సగటు మనిషి అనుకుంటాడు సాధారణంగా దొంగతనమే ప్రమాదకరం అబద్ధం కన్నా. కానే కాదు, దొంగతనం కంటే అసత్యమే ప్రమాదకరం.